నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు, తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా, వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడ మాస్టర్ని, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడ మాస్టర్ని 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లే వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు, ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రే, ఆ అమ్మాయి గారు సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు. ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం, మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం సాడిస్ట్ కుంక. సణుగుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళ. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా. లింగు నిట్టుకు గాళం. మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ వీళ్ళెందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా, ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు? తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను, జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. లోపల పెట్టొస్తా. అది కాదే, ఆస్తి ముందు చెందుగా నువ్వు ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? అయ్యా, తుమ్ము వచ్చింది. మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనకతోమో ముందుకు మంచిది. నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వెధవా అని నడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడికి వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యి. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసాడు రా, రండి దాక్కోండి. ఆ పెంటముడా కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి.
ఇదేమిటండి కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. లేవండి 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 లేవండి. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి. మీరు దొంగ, దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివ్ బాయ్, శివ్ బాయ్, శివ్. అటు అదే. ఇక మనం కూడా వెళ్దాం పద. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా, థ్యాంక్స్ బావగారు, దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే, వారే. మీకు తెలీదా ఏమిటి? వాడెవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడి మొహం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బాబు? వచ్చేసాడు. ఏడి? అయ్యా, ఈసారి ముందు తుమ్ము. అది వెనకాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. ఆహా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పసగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా, జాగ్రత్త. పోరమా. ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను, విను. బోల్డు డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవడికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. యోగినాథం అయ్యా, ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, ఆ? 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. ఆ. బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీద జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఆగు, ఆగలగా. నమస్కారం అండి. ఏటి సింహాచలం కొండమేనా? చందనం వలుపునాడు తిరిగే పోకిరి కుర్రోన్నాగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు, ఏటి కథ? నేను పోకిరి కుర్రాను కానండి. ఓ ఆఫీసులో చాకరీ చేసుకుని బతుకుతున్న బుద్ధిమంతుడిని. ఏటి నాగొచ్చినావేటి? ఒకసారి చూసి పెడదామని. పొలమ్మో ఎవరిని? అయ్యో, అపార్థం చేసుకోకండి, మిమ్మల్ని కాదు, ప్రభని, చంద్రప్రభని. మా అమ్మాయి గారిని కలాలని ఎందుకు అనుకుంటున్నావేటి? అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడేలు అని అడిగేస్తే చేతకాని వాడు ఫెడేలు వాయించినట్టు అపశబ్దాలు వస్తాయండి. అయినా సరిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను నేను ప్రభగారిని ప్రేమిస్తున్నానండి. చూడు బాబు, ఈ హైదరాబాద్ లో దోమ కుట్టడం ఎంత తేలికో, కుర్రకారులో పేమ పుట్టడం కూడా అంతే తేలిక. పేమిత్తన్నాను అని సొంగ కారుసుకుంటా యాదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసేసిన నీలాంటి మొగ పురుషుల్ని లచ్చల మందిని చూసినాను. ఇలాగ నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ వెనక ఆ అమ్మని మోసం చేసినావో పనసకాయ చెక్కినట్టు నీ బుర్ర చెక్కేయగలరు, జాగ్రత్త. అవసరం రాదండి. ప్రభగారు అమాయకమైన మొహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధి పుడుతుంది? ఆ పని చేస్తే వాడు మనిషి కాదు, రాక్షసుడు. నేను రాక్షసుని కానండి, ప్రేమికుణ్ణి. మీ అమ్మాయి గారికి నా కనురెప్పల గొడుగు పెడతాను, నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. నాకు తెలుసు బాబు, మా పెబమ్మ గారు చాలా అదృష్టవంతురాలు. బాబు,
నేను చూడగానే అనుకున్నాను బావు నువ్వు అందరు కుర్రోళ్ళు అట్టోడివి కావని. అయినా పరీక్ష చేద్దామని ఇట్ట పెసిల్ వేసినాను అంతే. రా బావు, అమ్మాయి గారిని శుద్ధిగా రా. హలో. నీ మధ్య నానెందుకు పానకంలో పుడకనాగా, నన్ను వెళ్తానమ్మా. మధ్య మధ్యనొచ్చి చూస్తా ఉంటా. 3 ముళ్ళు పడిదాకా మడిసికి మడిసికి మధ్యన కనీసం 3 అడుగులు దూరం ఉండాల. అది గుర్తెట్టుకోండి. ఆ ఆ నాకు రోజు మీరు కల్లోకి వస్తున్నారు. ఓ ఆడపిల్ల ఇలా చెప్పుకోకూడదేమో నాకు తెలీదు, అయినా చెప్పేస్తున్నాను. నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి. అన్నిట్లోనూ మీరే బాబు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎదురు చూస్తున్నాను. నా కోసమా? కాదు, చావు కోసం. అదేమిటండి? ఏమండి ప్రభా గారు? ఏమండి ఏమండి ప్రభా గారు? ప్రభా గారు ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏమైంది నేను ఏడుపు? ప్రభా గారు ఏమండి, ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి? ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకొని తినేస్తారా? ఛే, ఎంతటి రాక్షసుడైనా అలాంటి పని చేయలేడు. కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి. మీ బావగారు ఎవరు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి. పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా, ఆ విస్తల కుప్ప మీద దొరికానట. ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు. అక్కడే పెరిగానండి. నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే, ఎవరూ కనిపించరు. అలాగే పెరిగానండి. 5 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి. దేవుడంటే ఆయనే కావాల్సి అనుకున్నాను. ఆయనే నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. వద్దు, బావా అని పిలవమనేవారు ఆయన. పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని. మొన్న చెప్పారండి, ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట. ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి. అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని. నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడేది. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి. అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి. ఊరుకోండి, ఇంకోసారి మాట అనకండి. 5 ఏళ్లు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ దౌర్భాగ్యుడు. ఏ అడిగేవాడు లేడనా? ఎక్కడ ఉంటాడా మన్మధరావు? తెలీదండి, కనుక్కోలేదు. వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభు గారు. నిజంగానండి? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రమాణ పూర్తిగా. 4 సంవత్సరములు మొత్తం 60. వాటి పేర్లు నేను చెప్తాను, మీరు అలాగే 10 ఏళ్ళు దాటింది. చాలా మారిపోయిందిరా ఊరు. అవును బాబాయ్. శుక్ల ప్రమోదూత. ఇదేమిటి రోయ్, ఇక్కడ వీధి బడి పెట్టారా ఏమిటి? ఇది బడి కాదు బాబాయ్, వీళ్ళందరూ అతని పిల్లలే. అలాగా? ఇతనికి ఎంతమంది పిల్లలా? ఈశ్వర. గోపాలం, ఏమిట్రా ఏమిటా అలరి? నా పేరు గోపాలం కాదు, నా పేరు పండు. ఏదో ఒకట్లే, ఎందరి పేర్లని గుర్తుపెట్టుకు చావను. శిరీష్ నన్ను గిల్లుతానన్నా. నిన్ను 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 నీ పేరేమిట్రా? రాము. రాము. నీ పేరేమిటే? సావిత్రి. సావిత్రి. నీ పేరు? శిరీష. శిరీష. నీ పేరేమిటే? గీత. 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 నీ పేరేమిట్రా? ఒకటి 2. నాన్న వాళ్ళల్లో చూస్తే మమ్మల్ని కొడతారా? కాసేపు ఆగి మీరు అల్లరి చేస్తే నేను మళ్ళీ లేచొచ్చి కొట్టలేను. అందుకే మీ అందరికీ ముందుగానే ఓ పెడితే కోటికిచ్చుకుంటున్నాను. యాండి, పంపులో బియ్యం నిండుకున్నాయి, పిల్లలకి ఏం వండి పెట్టను? నన్ను కోసి కూరలు పెట్టవే, పేడ వదిలిపోతుంది. పిల్లలు నీచి తింటారు కదండి. అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి? అనడాలు లేవు. కర్మే, కర్మ 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 కర్మ. ఒకసారి మా శానయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి నీ రాకూడదటండి. శానయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు, ఓ
ఓ సంతానం లేదు, పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు. ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు. ఫోన్లేండి, ఇంకెంతకాలం బ్రతుకుతాడు మా అన్నయ్య? ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తే మందే కదా. అవుననుకో, కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శనయ్య కుంక. బావా బావా బావా, నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు. మా గుండె తరుక్కుపోయిందనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపదొస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే పాపం, జీవకళ పోయింది, రేపో మాపో అని అంటున్నాడు బావ. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య. అన్నయ్య ఊరుకో, బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా. ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు, కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం, ఏమంటావు? అలాగేనండి, లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం. అలాగే. బావా నువ్వు సర్లే, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఈ పీట కూడా దాని సారిలోకే దోసేయి. లోపలున్న మంచాలు, అద్దాల బల్ల, పరుపు చుట్టలు మన 2వ దానికి ఇద్దామండి పాపం. అలాగే, దానికేం భాగ్యం. ఇకపోతే బావ పొలమేమో ఒక్కొక్కళ్ళని చంపి పాతరేస్తాను దరిద్ర పీనుకున్నారా. బావా అన్నయ్య దూరం పోయిందా అక్కుపచ్చులారా. మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులైవే, అవి మనిషి చచ్చేంత వరకైనా ఓపి పడతాయి. మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావా, ఏమీ మాట్లాడకండి. నా ఆస్తిలో చిల్లికవ కూడా మీకు దక్కనివ్వరు. కొండవతలకి ఇవాళ ఎందుకో బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు. వెడదాం పదవే, 4 రోజులు పోయాక ఆ శుభవార్త తెలిసాకొద్దాం. అలాగే వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే వస్తాం అన్నయ్య. ఆ పీటెట్టించి దయచేయి. అన్నట్టు అన్నయ్య, నోరు ఎత్తారంటే చంపుతా. కొండవతలకి పదవే. వేధవ సంతాని. నాకు సంతానం లేదని, ఇక ఉండదని ఈ దరిద్రం ధీమా. ఏమిటారో జోగినాథం, వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం, ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందామండయ్యా. వంటతో సరిపోతుంది ఏమిట్రా? ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం మంచి పని మనిషిని పెట్టుకుందామండయ్యా. పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా? చిత్తం, కారండి. కానే కారండి. కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి మరి. ఇంకో మాట అస్సలు కారండి. అని బొందా, సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు? చిత్తం, మనకు అర్ధాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే, మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం, వెంటనే కన్నామండయ్యా. కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం, అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల మొక్క. ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడండి అయ్యా, కుటుంబరావు అని. రే దరిద్రులారా, నా వెనక నడవండరా. పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు. కుటుంబరావు గారు ఉండేది ఇంట్లోనేనా? అవునండి, నేను వాళ్ళ అబ్బాయిని. ఆహా. మీలో పెళ్లి కొడుకు మీరే. మీరు ఒకసారి ఇలా వస్తారా? కాస్త మాట్లాడాలి. ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. మీరా ఇడియట్. పెళ్లి కావాలరా నీకు? పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా? నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను. రాస్కల్. ఆ దరిద్రులకి అందలం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా. మరే శనివారం గుమ్మంలో కాళ్ళు దాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది? నేను ఊరుకోలేదండి అయ్యా, ఇంకో సంబంధం చూసా. పిల్ల బాగుంటుందా? చిదివి దీపం పెట్టుకోవచ్చండి అయ్యా. ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు? బడిపంతులండి అయ్యా, హనుమంతరావు అని. తరిగిన చంతాది ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు. ఆ నేరం చేసింది నేను, అందుకు శిక్ష నేను అనుభవించాలి. నా కూతురు కాదు, నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు. 4 రోజుల్లో పాడె మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు. మీకు నమస్కారం, దయచేసి వెళ్ళిరండి. అయ్యా, తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండి అయ్యా. ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా. అలా అంటున్నారా? మరి తక్కువ పేరు ఉందంటండి అయ్యా తమరికి. కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు. మరి కొందరైతే చెప్పులు చేత్తో పట్టుకుంటున్నారు బాబు. ఎలారా మరి? ఎలాగైనా నాకు వారసుడు కావాలరా. నేను పెళ్లి చేసుకు తీరాలి.
ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను, ఆలోచించుకోండి మరి. నా ప్రయత్నంలో నేను ఉన్నానండి అయ్యా. వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా, భీమారావు అని. రేపే పెళ్లి చూపులు. ఇదేమిటి తలుపు తాళాలేస్తున్నారు? ఇదో కొత్త రకం పెళ్లి చూపులేమోరా. అరవకంట్రా, అమ్మాయి వచ్చే టైం అయింది. వాడి వాయింపు మండ. అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను. ఎలా ఉంది మీకు? ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా. తమరికో? అబ్బో, నడు విరిగిందిరా. రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేశాడు. పెళ్లి కొడుకు కదండి అయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా 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 వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ. రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ఎలా తగిలాయి బావా? అదా బావి దగ్గర కాలు జారి పడ్డాలి. మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలినాయి. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు. ఎక్స్ప్రెస్ లాభో. ఈ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచైతే వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావను రా. చస్తే చావను. అట్లాంటి ఆశలేవి పెట్టుకోవద్దు. పోండి పోండి. పదవే విందా. ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద వస్తాం బావా. ఆరోగ్యం కాలుతో తొక్కితే పెద్ద అనుకున్నారా? ఒరేయ్, నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. జోగనాథం అయ్యా, మనం 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి. చెప్పను, తీసుకెళ్తానంతే. జోగినాథం అయ్యా, ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైనందుకు ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి వాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని ఉత్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఓరి నీపాడే గట్ట దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముండావడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో. రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో.